ది ఒరిజిన్ ఆఫ్ ఫియర్. మన మానసిక వేదనలో భయం కూడా ఒక భాగమని మీరు చెప్పారు. అసలు ఈ భయం ఎలా పుడుతుంది? ప్రజల జీవితాల్లో అది ఎందుకంతలా అలుముకుని ఉంది? అంతేకాక కొద్దిపాటి భయం ఉండటం మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమే కదా. ఒకవేళ నాకు అగ్ని అంటే భయం లేకపోతే అందులో చేయి పెట్టి కాల్చుకుంటాను కదా. మీరు మంటల్లో చేయి పెట్టకపోవడానికి కారణం భయం కాదు, అలా చేస్తే చెయ్యి కాలుతుందని మీకు ముందుగానే తెలియడం. అనవసరమైన ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి మీకు భయం అవసరం లేదు. దానికి కనీస తెలివితేటలు, ఇంగిత జ్ఞానం ఉంటే చాలు. ఇలాంటి ఆచరణాత్మక విషయాల్లో గతం నుండి నేర్చుకున్న పాఠాలను ఉపయోగించడం మంచిదే. ఒకవేళ ఎవరైనా నిప్పుతోనో లేదా భౌతిక దాడులతోనో మిమ్మల్ని బెదిరిస్తే అప్పుడు మీరు భయం లాంటిదాన్ని అనుభవించవచ్చు. ఇది ప్రమాదం నుండి వెనక్కి తగ్గే ఒక సహజ ప్రవృత్తి, ఇన్స్టింక్టివ్ రియాక్షన్ మాత్రమే. కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న మానసిక భయం ఇది కాదు. ఈ మానసిక భయానికి వాస్తవంగా మన కళ్ల ముందున్న ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది అసౌకర్యం, ఆందోళన, ఆదుర్ద, కంగారు, ఉద్రిక్తత, బెదురు ఇలా ఎన్నో రూపాల్లో వస్తుంది. ఈ విధమైన మానసిక భయం ఎప్పుడూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఊహల గురించి ఉంటుందే తప్ప ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దాని గురించి కాదు. మీరు ఇక్కడ ఈ వర్తమానంలో ఉంటే మీ మనసు మాత్రం భవిష్యత్తులో ఉంటుంది. ఇది మీలో ఒక ఆందోళన అగాధాన్ని, యాంగ్జైటీ గ్యాప్ సృష్టిస్తుంది. మీరు గనక మీ మనస్సుకే పరిమితమైపోయి వర్తమాన క్షణంలో ఉన్న శక్తిని, స్వచ్ఛతను కోల్పోతే ఆ ఆందోళన జీవితాంతం మీకు తోడుగానే ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే ప్రస్తుత క్షణాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు, కానీ కేవలం మనసు సృష్టించిన భ్రాంతిని మాత్రం ఎదుర్కోలేరు. అంటే మీరు భవిష్యత్తును ఎదుర్కోలేరు. అంతేకాకుండా నేనింతకుముందు చెప్పినట్లుగా మీరు మీ మనస్సుతో, ఆలోచనలతో మమేకమైనంతకాలం అహంకారం, ఈగో మీ జీవితాన్ని నడిపిస్తుంది. ఆ అహంకారం ఎంతగా తనను తాను రక్షించుకోవాలని చూసినా దానికి వాస్తవ రూపం లేకపోవడం వల్ల అది ఎప్పుడూ అభద్రతా భావంతో బలహీనంగా ఉంటుంది. తాను ఎల్లప్పుడూ ఏదో ఒక ముప్పులో ఉన్నానని అది భావిస్తుంటుంది. పైకి ఎంత ఆత్మవిశ్వాసంతో కనిపించినా లోపల అహంకారం పరిస్థితి ఇదే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. భావోద్వేగం అనేది మీ మనస్సుకు మీ శరీరమిచ్చే ప్రతిస్పందన. మనస్సు సృష్టించిన ఈ అబద్ధపు అహంకారం నుండి మీ శరీరానికి నిరంతరం ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? ప్రమాదం, నేను ముప్పులో ఉన్నాను అని. ఈ నిరంతర సంకేతం వల్ల పుట్టే భావోద్వేగం ఏమిటి? నిస్సందేహంగా అది భయమే. భయానికి ఎన్నో కారణాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో కోల్పోతామనే భయం, ఓడిపోతామనే భయం, గాయపడతామనే భయం, ఇలా ఎన్నో. కాని అంతిమంగా ఇవన్నీ అహంకారం తన ఉనికిని కోల్పోతుందేమో, చనిపోతుందేమో అని భయపడే మరణ భయాలే. అహంకారానికి మరణం ఎప్పుడూ తన పక్కనే పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది. మనస్సుతో మమేకమైన ఈ స్థితిలో మరణ భయం మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఒక వాదనలో నేనే కరెక్ట్, అవతలి వ్యక్తి రాంగ్ అని పట్టుబట్టడం చాలా చిన్న, సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ మీరు నమ్మిన ఒక ఆలోచనా విధానాన్ని రక్షించుకోవాలనే ఈ పట్టుదల వెనుక కూడా మరణ భయమే దాగి ఉంటుంది. మీరు ఒక అభిప్రాయంతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నప్పుడు ఒకవేళ మీరు తప్పు అని తేలితే మీ మనస్సు సృష్టించుకున్న మీ ఉనికికి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి అహంకారంతో ఉన్న మీరు తప్పు చేయడానికి అంగీకరించలేరు. తప్పు చేయడమంటే దాని దృష్టిలో చనిపోవడమే. దీనికోసమే ఎన్నో యుద్ధాలు జరిగాయి, లెక్కలేనన్ని బంధాలు విడిపోయాయి. మీరు ఎప్పుడైతే మీ మనస్సుతో, మీ ఆలోచనలతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటారో అప్పుడు మీరు చెప్పింది తప్ప, ఒప్ప అనేది మీ అంతర్గత ఉనికిపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు. అప్పుడు నేనే కరెక్ట్ అని నిరూపించుకోవాలనే బలవంతపు దాహానికి తావుండదు. అదొక రకమైన హింస. మీరు ఏమనుకుంటున్నారో, ఎలా భావిస్తున్నారో స్పష్టంగా, దృఢంగా చెప్పగలరు. కానీ అందులో ఎలాంటి ఆవేశం గాని, ఆత్మరక్షణ ధోరణి గాని ఉండదు. ఎందుకంటే అప్పుడు మీ ఉనికి మనస్సు నుండి కాకుండా మీలోని అత్యంత లోతైన, సత్యమైన స్థానం నుండి ఉద్భవిస్తుంది. మీలో ఎదురయ్యే ఆత్మరక్షణ ధోరణులను ఎప్పటికప్పుడు గమనించండి. మీరు దేన్ని రక్షించుకుంటున్నారు? ఒక భ్రమను, మీ మనస్సులో ఉన్న ఒక చిత్రాన్ని, అసలు లేని ఒక కల్పిత రూపాన్ని. దీన్ని మీరు స్పృహతో గమనించడం ద్వారా, దానికి కేవలం సాక్షిగా నిలవడం ద్వారా దాని నుండి మీరు విడిపోతారు. మీ చైతన్యం, కాన్షియస్నెస్ అనే కాంతిలో ఆ అపస్మారక ధోరణి త్వరగా కరిగిపోతుంది. బంధాలను నాశనం చేసే అన్ని వాదనలకు, ఆధిపత్య పోరులకు ఇదే ముగింపు. ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించడమనేది బలం, ముసుగులో ఉన్న బలహీనత మాత్రమే. నిజమైన శక్తి మీ లోపలే ఉంది. అది ఇప్పుడే
ఈ క్షణమే మీకు అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైతే తమ మనస్సుతో బందీలై ఉంటారో, తద్వారా తమ లోతైన అస్తిత్వంలో పాతుకుపోయిన నిజమైన శక్తికి దూరమవుతారో, వారికి భయం ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. మనస్సును దాటి వెళ్లిన వ్యక్తుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువే. కాబట్టి మీరు కలిసే లేదా మీకు తెలిసిన దాదాపు ప్రతి ఒక్కరూ భయంతో కూడిన స్థితిలోనే జీవిస్తున్నారని మీరు గ్రహించవచ్చు. కాకపోతే వారిలో దాని తీవ్రత మారుతూ ఉంటుంది. ఒకవైపు ఆందోళన, భీతి ఉంటే, మరొక వైపు ఏదో తెలియని అసౌకర్యం, ముప్పు పొంచి ఉందనే భావనల మధ్య అది ఊగిసలాడుతూ ఉంటుంది. ఆ భయం తీవ్ర రూపం దాల్చినప్పుడు మాత్రమే చాలామంది దాని గురించి స్పృహలోకి వస్తారు.